హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సమ్మర్లో అయితే మనకు ఎంతో హెల్దీ అయిన రాగి జావని అయితే చాలా అంటే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనమైతే ఈ వీడియోలో అయితే చూసేద్దాం. హడావడి లేకుండా చాలా సింపుల్గా అయిపోయే ప్రాసెస్, వెయిట్ లాస్కి అయితే చాలా ఉపయోగపడుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే బండి అయితే పెట్టుకోవాలి. బండి పెట్టుకొని ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలన్నమాట. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం వాటర్ అయితే పోసుకోవాలి. నేనైతే ఇద్దరికి తగ్గంత వాటర్ అయితే తీసుకున్నాను. వాటర్ అయితే మనకు హీట్ ఎక్కే లోపు అయితే ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో 2 స్పూన్ల రాగి పిండిని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే పోసుకొని ఏ విధంగా అయితే ఉండలు లేకుండా మంచిగా అయితే కలుపుకుంటూ ఉండాలన్నమాట. మనకు ఉండలుగా ఉండిందనుకోండి మొత్తం జావా డ్రింక్ లాగా రాదనమాట, మొత్తం ఉండలుగా వస్తుంది. సో దానివల్ల మనం వాటర్ అయితే హీట్ ఎక్కేలోపు ఇట్లయితే కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే వాటర్ అయితే కొంచెం ఇట్లా మరుగుతున్నప్పుడైతే ఇంకా సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ అయితే కొంచెమే వేసుకోండి, తర్వాత మనం మజ్జిగలో కూడా వేసుకోవాలన్నమాట. ఇంకా వాటర్ అయితే మరుగుతున్నప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి అయితే మంచిగా కలిపేసేసి వాటర్ని మనం ముందుగా ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో రాగి మిశ్రమాన్ని కూడా మరుగుతున్న వాటర్లో పోసేసి ఇంకా మనం స్టవ్ దగ్గర ఉండి ఈ విధంగా అయితే కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా కలుపుతూ లేకపోతే మొత్తం ఉండలుగా కట్టేస్తుంది, అడుగున మొత్తం అంటిపోతుంది అనమాట. సో దానివల్ల దగ్గర ఉండి ఇట్లా మనకు చిక్కబడుతుంది అనమాట, దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకా మనము కాస్త తొందరగానే స్టవ్ అనేది ఆఫ్ చేయాలి. మరీ గట్టి పడే లోపు అయితే ఉంచకూడదు, మొత్తం గట్టిగా అయిపోతుంది అనమాట. కన్సిస్టెన్సీ మనకైతే అర్థమవుతుంది. ఇంకా నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా అదైతే పక్కన పెట్టేసుకున్న ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకున్న, కాస్త చల్లార్చాలని చెప్పేసి ఇంకా ఆ లోపు అయితే ఇక్కడ పెరుగైతే తీసుకొని కొంచెం వాటర్ వేసి మజ్జిగ అయితే చిలుక్కుంటున్నాను అనమాట. ఏదైతే ముందే నేను ఏదే గిన్నెలో రాగి జావా మిక్స్ చేసుకున్నానో అదే గిన్నెలో పెరుగు వేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ వేసుకొని చిక్కడి మజ్జిగ లాగా అయితే వేసుకున్నాను అనమాట. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకి, మరీ పల్చగా కాకుండా. సో ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకా దీంట్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి, మీకు తక్కువ అనిపిస్తే ఒకవేళ. అంటే మనం ముందే వాటర్లో కూడా వేసాం కదా, సో దానివల్ల దాంట్లో కొంచెం వేస్తే మనకు కరెక్ట్గా సరిపోతుంది. లేదంటే మీరు వాటర్లో వేసుకోవచ్చు, లేదంటే ఈ మజ్జిగలో కూడా వేసుకోవచ్చు అనమాట. అయితే ఏదైతే చల్లార్చడానికి పెట్టుకున్నామో ఈ రాగి జావని అయితే మనం మంచిగా చల్లార్చుకున్న తర్వాత ఇదైతే చాలా వేడిగా ఉంటుంది ఉంటే అదే చల్లారిపోతుంది అనమాట. మంచిగా ఒకసారి అయితే కలిపేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మజ్జిగను కూడా ఈ జావలకు అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇంకా మంచిగా కలుపుతూనే ఉండాలి. ఎంత మంచిగా కలుపుతూ ఉంటే అంత మజ్జిగ అనేది మొత్తం మిక్స్ అయిపోయి ఉంటుంది. ఇంకా సాల్ట్ కూడా ఇదే స్టేజ్లో మీరు చూసుకోవచ్చు అనమాట. ఈ స్టేజ్లో ఉండాలి మనకి, మరీ పల్చగా కాకుండా మరీ అంటే తిక్కువ కాకుండా ఉంటే మనకు చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా కొందరైతే దీంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి కూడా తాగుతారంట, అదొక టేస్ట్ ఇదొక టేస్ట్. ఇట్లయితే ట్రై చేయండి. చిన్నప్పుడు మా నాన్నమ్మ చాలా చేసేది. మొన్న అయితే వీడియో పెట్టినప్పుడు చాలా మంది ఫుల్ వీడియో అడిగారని చెప్పి ఇంకా ఈ వీడియో అయితే పెడుతుంది అనమాట. ఇంతే అండి, చాలా సింపుల్ ప్రాసెస్. ఇంకా వెయిట్ లాస్కి అయితే చాలా మంచిగా ఉపయోగపడుతుంది, మన బోన్స్ కూడా మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. అంత హెల్దీ అనమాట. ఈ డ్రింక్ అయితే కంపల్సరీ తాగాల్సిందే. నేనైతే డైలీ 2 times అయితే తీసుకుంటున్నా. హెల్త్కి అయితే చాలా మంచిది, కడుపు అయితే నిండుతుంది అనమాట. ఒకవేళ వెయిట్ లాస్ చేయాలనుకున్న వాళ్ళైతే కోసం అయితే ఇది పక్కాగా చెప్తున్నా, మంచి డ్రింక్. ఎందుకంటే రైస్ ఎక్కువ తినలేరు కాబట్టి ఇలాంటి డ్రింక్ తీసుకుంటే కడుపు నిండుతుంది అనమాట. సో ఇది దీనివల్ల ఎక్కువ ఆకలి కూడా వేయదు. చిన్నప్పుడైతే మా నాన్నమ్మ చేసేది అనమాట, ఇట్లా పాతకాలపు వాళ్ళు చేస్తారు కదా, అదే టేస్ట్ ఉంటుంది అనమాట. సో ఇదంటే వీడియో, త్వరలోనే గివ్ అవే వీడియో కూడా వస్తుంది. దానికోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మంచి కామెంట్ చేయండి. ఆ విన్నర్ మీరే అవ్వచ్చు కదా ఫ్రెండ్స్. బాయ్.